నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2400 పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్. నా ఆస్థానంలో ఉండే ప్రజలందరూ బాగున్నారు కదా? చాలా సుఖశాంతులతో ఉన్నారా లేదా? మీ అమ్మా నాన్నలో లేకపోతే మీ ఆయనలో మీరు అడిగినవన్నీ కొనిస్తున్నారా లేదా? చాలా మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఏర్పాటు చేయబడినటువంటి స్టార్ మహిళ చూస్తున్నారా లేదా? బాగా చూస్తున్నాం, డైలీ చూస్తున్నాం. చాలా సంతోషం. నా రాజ్యంలో ప్రజలు బాగుండడమే నాకు కావాల్సింది. మాట నిలుపుకుంటివమ్మా, మళ్ళీ 1 గంటకొచ్చావమ్మా. అంతేనండి, 1 అవగానే మేము రావాల్సిందేగా, మీరు చూడాల్సిందేగా. ఓకే, సో నా సంస్థానంలో ప్రజలందరూ ఎలా ఉన్నారు చెప్పండి, కమాన్ చెప్పండి. చాలా బాగున్నాం. మీ పేరు? ఝాన్సీ లక్ష్మి. ఓ, మీది వేరే సంస్థానం, వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి. ఓకే, బట్ మీకు సంబంధించిన వాళ్ళని అందరూ వీరనారులమే కదా. ఏం చేస్తుంటారు? నా పేరు ఝాన్సీ లక్ష్మి. నేను ఈసీఎల్ కుషాయిగూడ నుంచి వచ్చాను. వాచింగ్ టీవీ, సింగింగ్ అండ్ డాన్సింగ్ మై హాబీస్. రేఖారాణి, మీది ఏ సంస్థానం? కుకట్పల్లి సంస్థానం. చాలా రద్దీగా ఉండేటువంటి సంస్థానం. అవును, పొల్యూషన్ రేట్ బాగా పెరుగుతున్నట్టుంది అక్కడ. ఎలా ఉంటున్నారు? చాలా బాగున్నాను. పొల్యూషన్ తగ్గాలంటే ఒక మంచి ఉపాయం నేను చెప్పమంటారా? చెప్పండి. ఆ మధ్య కాలంలో ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వించి ఈనాడు వారు ఇంకొక కొత్త ప్రక్రియని మొదలు పెట్టారు. అదే మొక్కలను నాటడం. మీరు కూడా బాగా మొక్కల్ని నాటండి. ఓకే, మీ సంస్థానం బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నా హాబీస్ వచ్చేసి గార్డెనింగ్, కుకింగ్, వాచింగ్ టీవీ. విజయలక్ష్మి. నా పేరు విజయలక్ష్మి. నేను బండ్లగూడ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్ అండ్ డాన్సింగ్. సింగింగ్ అండ్ డాన్సింగ్, చాలా సంతోషం. ఝాన్సీ రాణి, ఝాన్సీ లక్ష్మి. ఏమిటి ఇద్దరు ఝాన్సీలు వచ్చారు, ఒక్క ఉదయభాను కూడా రాలేదా? ఓకే, చెప్పండి. నా పేరు ఝాన్సీ రాణి. నేను దిల్సుఖ్ నగర్ నుండి వచ్చాను. నేను బేసికలీ క్లాసికల్ డాన్స్ టీచర్ ని. దిల్సుఖ్ నగర్ పబ్లిక్ స్కూల్లో డాన్స్ టీచర్ గా పనిచేస్తున్నాను. చాలా సంతోషం. ఉదయభాను రాలే, సుమాలు కూడా రాలేదు. మీరు చెప్పినటువంటి ఇంట్రోలకి మెచ్చి నేను మీకు 10 పాయింట్లు ఇస్తున్నాను, తీసుకోండి. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై కేపీఆర్ సన్షైన్ డిటర్జెంట్ బార్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3. బ్లడ్ టెస్ట్ల ద్వారా అనేక వ్యాధుల సంగతులు తెలుసుకోవచ్చన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే బ్లడ్ టెస్ట్ చేయిస్తే మన వయసు ఎంతో కూడా తెలుసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? అమ్మో, నేను ఇప్పటి నుంచి అస్సలు బ్లడ్ టెస్ట్ చేయించనుగా. అబ్బా, ల్యాబ్ లో వాళ్ళకి నా వయసు తెలిసిపోతాను. దీనికి సంబంధించిన విషయం ఈ ఎపిసోడ్ లో మేము చెప్తాము. నా వయసు గురించి కాదు, బ్లడ్ టెస్ట్, వయసు తెలుసుకోవడం గురించి. ఎపిసోడ్ మొత్తం చూడండి. ఓకే, కళ్ళకు గంతలు పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో. ఇంకొకటి ఉంది. వారు నాయనో, డేంజర్. ఓయ్ అమ్మా, నువ్వు కోలాటం ఆడకు అమ్మా. డేంజరా? మరి జింక పిల్లలా దూకుతున్నావు నువ్వు. కొంపదీసి మారువేషంలో వచ్చిన జింక పిల్లవేనా? అక్కడే ఉంది, దగ్గరలో ఉన్నారు మీరు. అంతే, అయిపోయింది. అమ్మా ఝాన్సీ రాణి, నువ్వు అవుట్ అవడమే నాకు కావాలరా.
నేను కళ్ళు తెరిచున్నా కూడా అలా పరిగెత్తనేమో. కళ్ళు మూస్తే అలా పరిగెడుతున్నారు మీరు. ఇటు రండి. అబ్బా వీళ్ళు ఇంగ్లీష్ సినిమా చూసి నవ్వుతున్నట్టు ఎంత బాగా నవ్వుతున్నారు. నన్ను చూడనే లేదు వీళ్ళు, కానీ వీళ్ళు కళ్ళకు గంతులు పెట్టుకుని బాగా నవ్వారు. ఓకే, మీకు 10 పాయింట్లు. ఒక ఫాదర్ ఉంటారు, Hmm. ఒక బాబు ఉంటాడు అనమాట. యూకేజీ అబ్బాయి. Hmm. సో యూకేజీ అబ్బాయి స్కూల్ కి వెళ్ళను అని మారం చేస్తూ ఉంటాడు. Hmm. అరే వెళ్ళకపోతే ఫ్యూచర్ లో ఎలా నువ్వు డబ్బులు సంపాదిస్తావురా అని వాళ్ళ ఫాదర్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఏం డబ్బులు సంపాదించలేండి డాడీ, ఎల్కేజీ వాళ్ళకి ట్యూషన్ చెప్తూ బతికేస్తాలే. బా, కానీ నిజం చెప్పొద్దు, తెలిసిన జోక్ అయినా సరే ఇవిడ చెప్తూ ఉంటే ఏమిటో వింతగా విన్నాను నేను. బాగుంది చాలా, థ్యాంక్ యూ. రెడీ, 1 2 3 గో. ఎవరెవరిని కొట్టుకోవద్దు. దొరికిన వాళ్ళు కూర్చోండి, దొరకని వాళ్ళు వెతుకుతూ ఉండండి. ఎప్పుడు ఇంట్లో కళ్ళాపి చల్లడం కానీ అలాంటివి అలవాట్లేదు కదా. కొంచెం వంగండి, నడుము వంచండి అసలు. అబ్బా అమ్మా, కూర్చున్న వాళ్ళ సీటు లాగేయడానికి ఇది రాజకీయం కాదు. అక్కడికి వెళ్ళి కూర్చో, వేరే సీట్ ఉంది అక్కడ. ఎవరికి డేంజర్ నాకా? నీకు కాదు రేఖ, అలాగే వెనక్కి వెళ్తూ ఉండు. ఇప్పుడు జస్ట్ నీ రైట్ కి వెళ్తూ ఉండు, రైట్ కి తొందరగా వెళ్ళు. నీ వెనక్కి అయిపోయింది రేఖ. మీకు 15 పాయింట్స్. ఒక అమ్మాయి మేకప్ చేసుకుంటుంది నైట్ పూట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఏంటి ఈ టైంలో మేకప్ చేసుకుంటున్నావు అంటే, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నానే అంటుంది. సూసైడ్ చేసుకునేటప్పుడు మేకప్ ఎందుకంటే, రేపు నేను పేపర్ లో వస్తాను కదా అందుకని. కానీ చూసుకోవడానికి నువ్వు ఉండవు కదా. కదా పిచ్చి తల్లి కదా, పిచ్చి తల్లి కాబట్టి మేకప్ చేసుకుంటుంది. దీనికోసమే కాదు, మనం రాత్రి కళల్లో కూడా అందంగా కనిపించాలంటే ఇప్పుడు మన Makeup కళ్ళలో చేసుకుంటారు. ఎవరైనా రావచ్చమ్మా, చెప్పలేము. ఒకసారి హృతిక్ రోషన్, షారూక్ Oh ఖాన్, my మహేష్ బాబు. God. సో ఎప్పుడైనా సరే మీరు మంచిగా మేకప్ వేసుకుని రెడీ అయిపోయి పాడుకోండి. పాడుకోవాలి. ఓకేనా? Okay. Yeah. మీరు వెళ్ళండి. అప్పుడప్పుడు మీరు వెళ్ళండి. రాజీవ్ కనకాల కూడా రావచ్చు. మీ కళ్ళలోకి ఎందుకు, మీ అన్నయ్య వస్తాడు, ఊరుకోండి. రెడీ? ఎవరికి 25 పాయింట్స్ వస్తాయో చూద్దాం, పెట్టుకోండి. ఆగు, ఏంటేంటో గోరింటాకుతో పచ్చబొట్టు పొడిపించుకొని వచ్చింది. ఏది ఒకసారి మళ్ళీ 4 ఇట్లా ఇట్లా ఇది పైకను చూద్దాం. చేతి నిండా స్టార్ మహిళ, సూపర్ స్టార్ మహిళ అని రాసుకొని వచ్చావు. నీకు మేమంటే ఎంత అభిమానం అమ్మా, ఎంత అభిమానం. ఏది ఒకసారి చూద్దాం. ఇక్కడ లేదు, ఇది స్టార్ మహిళ. ఏదేది ఒక నిమిషం. స్టార్ మహిళ, ఇది రాబోయే సూపర్ స్టార్ మహిళ. వావ్, రాబోయే సూపర్ స్టార్ మహిళ. చూడండి, ఇక్కడ కనిపించట్లేదు. ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా? ఇంతేనా? ఇంకా చాలా ప్లేస్ ఉంది కదా, రాసుకోవచ్చు కదా ఇంకొన్ని. ఉంది, సూపర్ స్టార్ మహిళ ఎక్కడి వరకు ఉంది. ఈవిడ ఆల్మోస్ట్ గజనీ సినిమాలో సూర్యలాగా చాలా ప్లేసెస్ లో రాసుకోవచ్చు. ఓకే, ఇంకా స్టార్ మహిళ, త్వరలో రాబోతున్న సూపర్ స్టార్ మహిళ. కీప్ వాచింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం పచ్చబొట్టు చేయించుకోండి, అది పర్మనెంట్ గా ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ కి వెళ్ళినా మన ప్రోగ్రామ్ పేరే కనిపించాలి. పెట్టుకోండి. రెడీ, 1 2 3 గో. కూర్చోండి దొరికిన వాళ్ళు, కమాన్. ఈవిడ ఇంకేం వెతుకుతుందో రామ్మ.
మీకు 20 పాయింట్స్, మీకు 25 పాయింట్స్. అన్ని వింతలోకెల్లా వింతైన పులకింత ఏంటి? అన్ని వింతల్లో కల్లా వింతైన పులకింత, కవ్వింత, తుళ్ళింత, కేరింత, మనమింత, ఎంతెంతో మనకింత చాలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఒక అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి అడుగుతాడు, అమ్మ అమ్మ ఒక 10 రూపాయలు ఉంటే ఇస్తావా అని. వాళ్ళ అమ్మ అంటుంది, ఎందుకు నాన్న అంటే, బయట ఒక గంట నుంచి ఒక ముసలాయన పాపం అరుస్తూ ఉన్నాడమ్మా, సో అతనికి వెళ్ళి ఇచ్చేస్తాను అంటాడు. అయ్యో పాపం అలాగా నాయన అని 10 రూపాయలు ఇస్తుంది. 10 రూపాయలు ఇచ్చి వెళ్తున్న బాబుని ఎంతకి ఏమని అరుస్తున్నా నాన్న ముసలాయన అంటే, ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అని అంటాడు. 10 రూపాయలకు వస్తున్నాయా అండి? ఇది మీ కాలం జోక్ కదా. ఓకే, అంటే తను ఈ కాలం మీకు కాదనే కదా అర్థం. అసలు ఇన్ఫాక్ట్ నా జనరేషన్ లో అయితే ఐస్ క్రీమ్స్ 100 రూపీస్ అమ్మా. ఇది మీ జనరేషన్. ఫుల్ ఐస్ వస్తుంది. నాకు ఫుల్ ఐస్ లో ఎలా ఉండేవి ఐ డోంట్ నో, నేను అప్పుడు పుట్టలేదుగా. అంటే సుమా ఇప్పుడు స్వీట్ 10 years. యా, నేను పుట్టేటప్పటికల్లా క్రీమ్ స్టోన్, బ్రౌనీస్ ఇవన్నీ వచ్చేసాయి. ఫుల్ ఐస్ అంటే ఎలా ఉంటుంది? ఫుల్ ఐస్ అంటే పుల్లకి ఐస్ ఉంటుంది, దాన్ని ఇలా 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 తినాలి అంటే. నేను ఎప్పుడు చూడలేదు. థ్యాంక్ యూ, ప్లీజ్. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా. భామ నేను 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 ఏమిటి నేను 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 అనుకుంటున్నారా? ఈ రౌండ్ లో మీకే అర్థం అవుతుంది. మొదటి సెలబ్రిటీ నేను 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 నేను. సో సంథింగ్ రిలేటెడ్ టు నేను నే సినిమా టైటిల్ ఉంటుంది. పక్కన వచ్చే పిక్చర్ ని బట్టి మీరు ఆ సెలబ్రిటీ నటించినటువంటి ఈ నేను టైటిల్ ఏంటో చూడండి. రేఖ, నువ్వు నేను నువ్వు నేను చూద్దాం. రైట్ ఆన్సర్, 6 పాయింట్లు. గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళ్ళం కాదా, నీ చెయ్యి సాపలేదా, నీ చెయ్యి సాపలేదా, గాజు తొడగలేదా, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము, గాజువాకే పిల్ల మాది, గాజులోళ్ళమే పిల్ల మేము. నువ్వు నేను సినిమాలో మీకు బాగా ఇష్టమైన ఎలిమెంట్ అంటే సాంగ్ గానీ సీన్ గానీ ఏంటి? అనిత అనిత యాక్టింగ్ చాలా. అనిత యాక్టింగ్ బాగా నచ్చింది. ఓకే, నాకు శకుంతల గారి యాక్టింగ్ బాగా నచ్చింది. ఏయ్, నా ఇలాకాల ప్రేమ దోమ అన్న మాట వినబడాలా, నా రుక్కుత బిడ్డ. నాలో ఈ యాంగిల్ కూడా ఉంది తెలుసా మీకు? బాగుంది. వాటర్ ఉండదు కదా యాక్చువల్లీ అప్పుడే ఎందుకని ఒక 2000 ఎపిసోడ్స్ తర్వాత బయటకు తీద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ చిత్రం పక్కన పిక్చర్స్. విజయలక్ష్మి, నేనున్నాని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని మార్చేస్తానని. చూద్దాం. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని,
సాగుకై వాడుకోవాలని కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతని. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. 2 నేనులు అయిపోయాయి. ఇంకో నేనేంటో చూద్దాం. నేనుగా లేను నిన్న మొన్నలా లా 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 లా. విజయలక్ష్మి, నేనింతే. నాకు తెలుసు మీరు వచ్చినప్పటి నుంచి మీరు అంతేనని. చూద్దాం. -6. మీరు ఈ సినిమా పేరు కరెక్ట్ గా గెస్ట్ చేయలేదు కదా. ఆ సినిమా పేరు ఏంటో నేను చెప్పే ముందు ఒక సాంగ్ ప్లే చేస్తాం, గెస్ట్ చేయండి. నేను నా రాక్షసి. నేను నా రాక్షసి. అది నెక్స్ట్. నేను 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 ఝాన్సీ రాణి. నేనున్నాను. 10 9 8 నేను నా 7 6 5 4 3 2 1. సారీ, ఏం చెప్పలేదు మీరు, కాసేపు అన్నారు, అందుకే -6. ఎవరికైనా తెలుసా? నో. నువ్వు నేను ప్రేమ. నువ్వు నేను ప్రేమ. ఓకే, తర్వాత నేను. పక్కన పిక్చర్స్. రేఖ. నేను శైలజ. మీరు శైలజ. ఓకే, కరెక్ట్. 6 పాయింట్లు. నేను శైలజ. రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. బ్లడ్ టెస్ట్ ద్వారా వయస్సు తెలుసుకోవచ్చన్న విషయం మీకు నేను ఇందాక ప్రస్తావించాను కదా. సో చూడండి. జయం సినిమాలో హీరోయిన్ ఎవరు? సదా. కరెక్ట్, తీసుకోండి 6. ఝాన్సీ లక్ష్మి 2, ఝాన్సీ రాణి 2, రేఖా రాణి 2. సోనియా గాంధీ గారి అసలు పేరేమిటి? ఆప్షన్స్. ఏ ఆంటోనియా అల్బీనా మైనో, బి ఎనీవా సానో మిదాన్, ఆంటోనియా ఆల్బీనా ఆల్బీనా మైనో. ఆంటోనియా ఆల్బీనా మైనో. ఆంటోనియా ఆల్బీనా మైనో. ఆంటోనియా ఆల్బీనా మైనో. కరెక్ట్. 3 పాయింట్లు. ఝాన్సీ లక్ష్మి 1, ఝాన్సీ రాణి 1, రేఖా రాణి 1.
రెడీ సినిమాలో హీరో ఎవరు? రామ్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 6. 222. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ని ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్స్. ఏ మలేషియా, బి కజాకిస్తాన్. మలేషియా కాదు, కజాకిస్తాన్. వాళ్ళు కూడా ఇలాంటివి చేస్తుంటారన్నమాట. కజకిస్తాన్. కజాకిస్తాన్ లో మహిళల కుస్తీ పోటీలు అంట. సుమా, యా, నీ పైన ప్లస్ స్టార్ మహిళ పైన నేను ఒక చిన్న కవిత్వం రాశాను. నా పైనే చాలా కష్టం. ఇప్పుడు స్టార్ మహిళ పైన కూడానా? కింద కూర్చొని చెప్పమ్మా. సుమా, నువ్వే బుల్లి తెర అందాల బామ, టీవీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలని అనుకునే మహిళలకు స్టార్ మహిళ ఇస్తుంది ఒక ధీమా. చినుకు చినుకు కలిసి జడివానై, వానలెన్నో కలిస్తే వరదలై వాగులై సెలయేర్లై సముద్రాన్ని చేరినట్టుగా 1, 10, 100, 1000 లక్షలుగా వందలుగా మారి అది కూడా రానివ్వండి మధ్యలో బాగా. వేలుగా మారి లక్షల ఎపిసోడ్స్ గా మారనున్న స్టార్ మహిళలో నేను ఒకదాన్ని అయినందుకు పడుతున్న సంతోషం లోన అలల అలజడిలో రివ్వున ఉప్పొంగే పొంగులోన ధ్వనులై సంగీతపు స్వరరాగాల సోయగాల మృదుమధువైన భావాన్నై మొక్కలు పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు. మొక్కలా పుట్టావు, చెట్టుగా ఎదిగావు. మొక్కలా పుట్టాను నేను. వినండి, మనిషిగానే పుట్టా. మొక్కలా పుట్టావు, చెట్టుగా ఎదిగావు. మొగ్గలెన్నో వేసావు, పువ్వులెన్నో వేసావు. పువ్వుల్లో ఉన్న సుగంధాన్ని, పువ్వుల్లో ఉన్న సుకుమారాన్ని, పువ్వుల్లో ఉన్న తీయదనాన్ని, పువ్వుల్లో ఉన్న సోయగాన్ని, పువ్వుల్లో ఉన్న సుమధురం అనే మధురమైన జ్ఞాపకాలు, మధురానుభూతులు, మర్చిపోలేని సాంప్రదాయపు పండగ రుచులతో, ఆటపాటలతో అందరినీ అలరించే మహిళ స్టార్ మహిళ. మొట్టమొదటిగా మహిళలతో ఆటలు ఆడించి పాటలు పాడించి పరవశింపజేసిన మహిళ స్టార్ మహిళ. అందుకో ఇదే నా వందనాలు. వరమాల చిరునవ్వుల సింహాసనం పైన కూర్చొని చెట్టుకు పూయని పువ్వులు, తారలు అనే నక్షత్రాలతో మేఘం మేఘం రాసుకుంటే పుట్టే రాపిటిలో వెలిసిన శక్తివంతమైన బంగారపు మెరుపు తీగకు గుచ్చి చంద్రుడు అనే సూదితో గుచ్చి సూర్యుడు అనే శక్తివంతమైన ముడులు వేసి అతి గొప్పదైన అతి విలువైన ఈ సృష్టిలో ఎవరికి ఇయ్యలేని మాల వేయలేని మాల నేను నీకు ఇస్తున్నాను, నేను నీకు వేస్తున్నాను. అందుకో స్టార్ మహిళ సింహాసనం నీకే. ఝాన్సీ, నీ భావం చాలా బాగుంది. ఎవరు రాశారు? నేనే రాశాను. నువ్వే రాసావా? వెరీ గుడ్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ కొంచెం లెంగ్తీ అయింది. ఇంతకీ నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడగాలని గుర్తులేదు. అడిగానా? చెప్పండి. అడగలేదు. ఓకే. మీ ఫస్ట్ క్వశ్చన్. 150 ఏళ్లుగా 10వ తరగతిలో ఒక్కరు కూడా పాసు కాని ఒక ఊళ్ళో ఈ సంవత్సరం 4 విద్యార్థులు పాస్ అయ్యి చరిత్ర సృష్టించిన సంఘటన ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది? ఆప్షన్స్. ఏ బెంగాల్, బి పంజాబ్. పంజాబ్ కాదు, బెంగాల్. వాళ్ళకో రూల్ నీకు ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా? కవితలో నేను బయటికి రాలేకపోతున్నా. మీరు బయటికి రాలేకపోతున్నారా? సారీ. దానికి లోతైనటువంటి అర్థం ఉంది. కాదు సుమా, వీళ్ళలాంటి అజ్ఞానులకు ఏమవుతుంది? ఈ సృష్టిలో ఉన్న అందాలన్నింటి కలబోసి రాశాను. ఇంకా సూది కూడా ఎవరు రాశారు చెప్పు? ఆవిడ గురించి రాయలేదని ఆవిడ ఫీల్ అవుతున్నారు. మేఘం మేఘం ఢీకుంటే వచ్చే మెరుపు తీగనే చంద్రుడు అనే పువ్వులతో గుచ్చాను. ఇంకా ఏం చేయాలి? అంతకంటే విలువైన ఎవరైనా ఇస్తారా? ఎవరు? మీరేంటండి మీ గోలైన్ ఆవిడ ఏం మాట్లాడినా వింతగా ఉన్నాక కవిత మీరేమన్నా ఆవిడకి వింతగా ఉంటుందా? మేఘం మేఘం గుర్తుకోండి. వర్షం వస్తున్నప్పుడు ఉరుములు వస్తాయి కదా సుమా, అప్పుడు మేఘాలు గుద్దు టచ్ అవుతాయి కదా. ఆవిడకి అట్లా చూడటం ఓకే గానీ చెప్తుంటే ఆవిడకి మేఘం మేఘం గుర్తుకోవడం ఏంటి అనిపిస్తుంది. అవి కవిత్వాన్ని అనుభవించే మనుషులకే తెలుస్తాయి. అంటే తనకి నాలెడ్జ్ లేదు. ఓకే, రాంగ్ ఆన్సర్ అండి. ఇంతకీ ఏంటంటే బెంగాల్ కి 56 కిలోమీటర్ల దూరంలో
మెటల్ డంగా అనేటువంటి ఊరు ఉంది. ఈ ఊళ్ళో 150 సంవత్సరాలుగా ఎవరూ 10వ తరగతిలో పాస్ కాలేదంట. కానీ ఇప్పుడు కుకుమోని టుడు, సుమి మడ్డి, సాహెబ్ మడ్డి అనే 4 విద్యార్థులు పాస్ అయ్యి చరిత్ర సృష్టించారు. మొత్తం 40 కుటుంబాలు ఉండేటువంటి ఈ ఊళ్ళో అందరూ రైతులే. చదువుకోవాలంటే 3 కిలోమీటర్ల దూరంలో అంబా అనే గ్రామానికి నడిచి వెళ్ళాలి. దాంతో అందరి చదువు అటకెక్కేసింది. ఆ తర్వాత ఒక NGO ప్రతినిధులు అక్కడ పిల్లల్ని పట్టుబట్టి మరీ చదివించారు. ఇప్పుడు ఇదిగో ఇలా 4 పాస్ అయ్యారు. అందుకు వారిని సత్కరించారు కూడా. ఇక నుంచి ఇంకా ఎంతో మంది చదువుకొని పాస్ అయ్యేలాగా మరింత విద్యాబుద్ధులు నేర్పిస్తామని, అందరూ ముందుకు రావాలని ఆ సంస్థ కోరింది. మంచి విషయం కదా, చప్పట్లు కొట్టాలి. రచ్చ సినిమాలో హీరోయిన్ ఎవరు? తమన్నా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకోండి. థ్యాంక్ యూ. ఏమైంది? 6 పాయింట్స్ వచ్చాయి. ఓకే, తీయండి పాయింట్. రేఖా రాణి 3, జయలక్ష్మి 3. ఆరెంజ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? జెనీలియా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. విజయలక్ష్మి 4, రేఖా రాణి 2. ఇప్పుడు రక్తానికి సంబంధించిన క్వశ్చన్ రానే వచ్చింది. రక్త పరీక్ష ద్వారా మనిషి వయసు తెలుసుకోవచ్చని పరిశోధించి చెప్పిన శాస్త్రవేత్తలు ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్స్: ఏ జపాన్, బి అమెరికా. జపాన్. కాదు, అమెరికా. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా, పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. ఫ్యూచర్ లో ఒక బ్లడ్ చుక్క ఇస్తే చాలు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయేమో. అమ్మో, బ్లడ్ చుక్కతోనే మన ఆస్తి వివరాలు, మన దగ్గర ఉండే బంగారం, మన ఇల్లు, ఇవన్నీ పర్వాలేదు. కొంతమందికి ఉండే ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ అవన్నీ కూడా రక్త పరీక్షలు వచ్చేస్తే తెలిసిపోతే. ఓకే, ఇది అంటే ఇది కాదు. ఫ్యూచర్ లో ఒక బ్లడ్ చుక్క ఇస్తే చాలు అన్ని డీటెయిల్స్ తెలిసిపోతాయేమో. అవుననే అంటున్నారు అమెరికాకి చెందినటువంటి సైంటిస్టులు. రక్తంలోని గ్లూకోజు, యూరియా, ఎర్ర రక్త కణాల సంఖ్య, ఆల్బుమిన్ ప్రోటీన్ ఆధారంగా వయసుని చెప్పొచ్చని చెప్తున్నారు. వీటికి వయసుకి సంబంధం ఉంటుందని, రక్తంలో వాటి స్థాయి ఆధారంగా వయసును లెక్కించొచ్చని తెలుపుతున్నారు. సో అయిపోయింది. ఇక నుంచి నేను నా వయసు దాచిపెట్టలేను. రక్త పరీక్ష చేయించకుండా ఉంటే చాలుగా. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం ఒక డాన్స్ చూద్దాం. అసలు డాన్స్ చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ. నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు, దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరు, నిదుర మరిచిన రెప్పల జంటకు సిక్కు మరుమారు ఇచ్చిందెవ్వరు, ఒక్క నునుపులో మెరుపై వచ్చిందెవరు.
సూపర్, చాలా బాగా చేశారు, వెరీ నైస్. తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. ఉప్పెనంత ఈ ప్రేమకి గుప్పెడంత గుండె ఏమిటో చెప్పలేని ఈ హాయికి భాషే ఎందుకో అతీయనైన ఈ బాధకి ఉప్పు నీరు కంట దేనికో రెప్పపాటు దూరానికే విరహం ఎందుకో. ఈ రోజు మేమందరం నల్ల కళ్ళ జోడులు రౌండ్ షేప్ లో పెట్టుకొని ఎందుకు వచ్చాము ఈ రౌండ్ లో మీకే తెలుస్తుంది. మొదటి చిత్రం విజయలక్ష్మి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, నాగ చైతన్య 2, 1. నాగ చైతన్య చూద్దాం. యా దట్స్ రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. చైతు కళ్ళజోడు కొరుకుతున్నావా ఏంటది? ఓ దండ. నెక్స్ట్ చిత్రం విజయలక్ష్మి కాదు, ఝాన్సీ లక్ష్మి. ఆర్తి అగర్వాల్. పాపం విజయలక్ష్మికి కళ్ళజోడు పెట్టిన తర్వాత సరిగ్గా కనిపించట్లేదు, అందుకని అలా కరెక్ట్ ఆన్సర్. 6. నెక్స్ట్ చిత్రం విజయలక్ష్మి జెనిలియా చూద్దాం. మీ దగ్గర రింగ్ ఉందా? కొరకండి కొరకండి. చాలు కొరికింది. 6. నెక్స్ట్ చిత్రం రేఖారాణి కాజల్ చూద్దాం. ఆరు. నెక్స్ట్ చిత్రం ఝాన్సీ లక్ష్మి నయనతార చూద్దాం. హన్సిక నయనతార కాదు, -6. సో ఈ రోజు మేము ఈ గాగల్స్ పెట్టుకొని రావడానికి గల కారణం ఏం లేదు, ఝాన్సీ రాణి త్రిష. అయినా ప్రతిదానికి ఒక కారణం ఉండాలి ఏంటి? మాకు పెట్టుకోవాలనిపించింది మేము పెట్టుకున్నాం అంతే. కళ్ళజోడు తీసి చూడండి. చూసారా, మనం కళ్ళకి ఒక ముసుగు తొడుక్కొని ఉంటాం, మనం సరిగ్గా చూడాల్సినవి చూడం. అప్పుడప్పుడు కళ్ళకి తొడిగినటువంటి ఆ ముసుగు మనం తీసి చూస్తే నిజాలేమిటో మనకు కనిపిస్తుంది. నిజమేంటి? తమన్నా. ముసుగేంటి? త్రిష. -6. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, ఇవాళ గేమ్ మేము మీకోసం వరుసగా రెడీ చేసి పెట్టాము. ఆ పైన ఉండేటువంటి
ఆ డిస్కులు ఉన్నాయి కదా వాటిని దీంతో మీరు ఈ రింగులో నిలబడి పడేయాలి. ఏ భ్యామ్ యా షాట్. ఇది పడిన తర్వాత దానికి వెళ్ళాలి. నాకు తెలియకుండా నేను అది ఆడేసాను. ఓకే ఓకే ఇదే గేమ్. రెడీ 1 2 3 గో. బాగా మీకు ఎవరి మీద అయితే కోపం కసి ఉన్నాయో వాళ్ళని తలుచుకొని కొట్టండి. ఎస్ అది. మొన్న పట్టు చీర కొనిమ్మంటే కొనివ్వరా మీ ఆయన? ఆయన సంగతి చెప్తాను ఉండండి. మీకు మాత్రం అడిగినప్పుడల్లా కాఫీలు కావాలా? అబ్బా పులిహోర ఆవకాయ అలా తలుచుకున్నాడండి. అందరూ పెళ్ళైన వాళ్లే కదా. అమ్మా ఇటు కూడా కొట్టు పాపం. తలుచుకోవట్లేదు మీరు సరిగ్గా మీ ఆయన్ని. పడేసినవి 7, పెట్టినవి 1 2 3 4 5. 7 + 5 ఎంత? 12. 12 × 6 72. అండ్ డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఓహో అంతే. నువ్వు రాయాల్సిన విప్లవాత్మకమైన కవిత్వం తలుచుకో. గట్టిగా కొట్టు. అది వేసి అది అది పెట్టు పెట్టు. బుట్టేసి కొట్టండి. ఒకటి 2 3 4 5 5 10 పడేశారు. తర్వాత మళ్ళీ 5 పెట్టారు. ఫస్ట్ 5 పెట్టారు 15 16 17 18 × 6 108. రోటీ మేకర్. రెడీ 1 2 3 గో. ఇవిడేదో కొత్త ట్రిక్ వాడుతున్నారు. Five, 10, 11, 12, 72. Saucepan set. రేఖా రాణి మీ టార్గెట్ 99. అలా అయితే మీరు విన్ ఇవాళ ఎపిసోడ్ లో. లేదంటే ఝాన్సీ లక్ష్మి విన్ అవుతుంది. మనకి ఇంకొక కవిత్వం వినిపిస్తుంది. కమాన్
రెడీ? ఎన్ని వేయాలి? 99. ఎన్ని అంటే ఇప్పుడు ఏం చెప్పంటారు? ఒక 10, 15, 12, 15 వేసుకోండి. కాదు 16 కాదు 17. మీకో మాట నాకో మాట ఎందుకు? 17. ఓకే 17. రెడీ? 1 2 3 గో. పదిహేడు ఆర్లు వస్తే మీరు విన్ అవుతారు, లేకపోతే మా ఝాన్సీ విన్ అవుతుంది. ఝాన్సీ బాగా దండం పెట్టుకో. నాకేం సమర్పించుకుంటావో చెప్పు. నా కవితలే సమర్పిస్తావా? కమాన్, అది పెట్టేసి తొందరగా అన్ని పడేసేయండి. అయిపోయింది ఆల్రెడీ. 16 వచ్చేసాయి మీకు. వెరీ గుడ్, కమాన్. 17 ఆర్లు వస్తే మీరు విన్ను. రేఖా రాణి కమాన్ రేఖా రాణి, యూ క్యాన్ డూ ఇట్. ఝాన్సీ లక్ష్మి, గాడ్ అని ఇంగ్లీష్ లో పిలిస్తే ఏ గాడ్ వస్తాడండి? తెలుగులో పిలవండి. మూడోది ఒకటే మీరు స్టాప్ ఇట్ అన్న తర్వాత పెట్టారు అది. సో ఫస్ట్ ఏమో 5 పడేశారు, ఆ తర్వాత 5 పెట్టారు, 10 అయ్యాయా? ఆ తర్వాత మళ్ళీ 5 పెట్టారు, 15 అయిందా? 16, 17 అంటే విన్ అయ్యారు. కంగ్రాట్స్. Everybody, adi body, adi. Monchi mehe duniya sari ede mai nachinde yari. Matlo rani santoshani dette nadan darve yari. Saate leni puri leni urantane chal rahe gali. సో ఇవాళ విన్నర్ గా మీరు గెలుచుకుంటున్నారు రైస్ కుక్కర్ అండ్ మైక్రోవేవ్ ఓవెన్. కంగ్రాట్స్. స్టార్ మహిళ రెగ్యులర్ గా వాచ్ చేసే మా ప్రేక్షకులారా, అతి త్వరలో మరింత ఇంట్రెస్టింగ్ గా మీ ముందుకు రాబోతుంది లక్షల బహుమతులతో అండ్ బోల్డంత ఎంటర్టైన్మెంట్ తో సూపర్ స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళలో. అంతవరకు సెలవు, బై బై. Yeah, 2 + 2 6 7 ఎంత? 6 7 ఎంత? అంటే నేను 68 అని చెప్పాను. అప్పుడు నీలాంటి వాళ్ళు అన్నారంట, అబ్బా కొంచెం క్లూ ఇవ్వ, జేబులో ఏముందో అంటే. అబ్బా నా జేబులో లాలీపాప్ ఉందని నేను అస్సలు చెప్పను, కానీ నువ్వు నా జేబులో ఏముందో చెప్పాలి. అసలు మామూలుగా వెళ్తున్నావు, పైగా వెళ్తున్నావు. ఈమెమో చాలా తాపీగా. నాకు కత్తి సాము కర్ర సాము కూడా వచ్చు. మీకు జాగ్రత్తగా ఉండండి. ఇలా లాభం లేదు, కొంచెం ఇలా ఆడదాం. మరీ అంత దిల్తో ఆడద్దు, కొంచెం వదిలేస్తే కిడ్నీతో ఆడు.